వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనుష. అక్షరాల 1,00,000 కోట్లు. తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ఖరీదు అది. విజయ్ ఇచ్చిన మేనిఫెస్టో అమలు కావాలంటే ఏడాదికి 1,00,000 కోట్లు కావాలి. ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తర్వాత మెజార్టీ మార్కు కోసం కొంత శ్రమించి ఎట్టకేలకు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత 10 రోజులకు ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులకు విజయ్ అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకున్నారు. అనుకున్న సంఖ్య కంటే చాలా ఎక్కువ మద్దతే కూడగట్టుకున్నారు. కానీ విజయ్కు అసలు అగ్ని పరీక్ష ఇప్పుడు ఎదురు కాబోతోంది. అదేంటంటే ఎన్నికల హామీల అమలు. ప్రమాణ స్వీకార ప్రసంగంలోనే తమిళనాడు ఖజానా ఖాళీ అయిందని విజయ్ ప్రకటించారు. ఇప్పటికే 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటులో తమిళనాడు ఉందని లెక్కలు చెప్పారు. పైగా అప్పుల లెక్కలు వేరే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల హామీల అమలు విజయ్కు కత్తి మీద సామే. పైగా పాలనా అనుభవం లేకపోవడం తొలి రోజు నుంచే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే విజయ్ పరిపాలన వివాదంతోనే మొదలైంది. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందుగా ఆలపించాల్సిన తమిళనాడు రాష్ట్ర గీతాన్ని 3వ స్థానంలో ఆలపించడంపై విమర్శలు చెలరేగాయి. ఆ గొడవ ఇంకా సద్దు మణగక ముందే మరో వివాదం విజయ్ తలకు చుట్టుకుంది. విజయ్కు జ్యోతిష్య సలహాలు ఇచ్చే రిక్కీరాధన్ పండిట్ వేట్రివేల్ను ముఖ్యమంత్రికి పొలిటికల్ ఓఎస్టీగా నియమించడమే ఇందుకు కారణం. పండిట్ వేట్రివేల్ ఎన్నికలకు ముందే టీవీకే విజయాన్ని ఊహించారు. పదవిని విజయ్ నజరానాగా ఇచ్చారు. కానీ ఈ నియామకంపై అన్ని పార్టీల నుంచి విమర్శలు ఎదురవడంతో పండిట్ వేట్రివేల్పై ఒక్క రోజులోనే వేటు వేశారు. ఇదంతా పాలనా అనుభవ రాహిత్యమే. మరి సీఎంగా తొలి ప్రయాణంలోనే తప్పటడుగులు వేస్తున్న జోసెఫ్ విజయ్ 5 ఏళ్ల పాలన ఎలా సాగిస్తారు? ఆర్థిక లోటు, అప్పుల మధ్య ఎన్నికల హామీలు అన్నీ అమలు చేసి విజయుడు అవుతారా? ప్రజల చేత భేషనిపించుకుంటారా? తనది రీల్ పాలన కాదు, రియల్ పాలన అని ప్రశంసలు తెచ్చుకుంటారా? ఇదే ఇవాల్టి మన టాపిక్. ఈ టాపిక్పై మనకు విశ్లేషణలు అందించడానికి పొలిటికల్ ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అలాగే సాగర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మనందరం చూస్తున్నాం తమిళనాడులో ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ఆల్రెడీ తమిళనాడు లోటు బడ్జెట్లో ఉందని చెప్పారు. అలాగే 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటులో ఉంది అని మనకి చెప్పకనే చెప్తున్నారా? ఆయన హామీలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్య చేశారని మీరు అనుకుంటున్నారా? అనుష గారు, ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో అధికారానికి వచ్చేందుకు పార్టీలు చేస్తున్నటువంటి వాగ్దానాలు, అందుకయ్యేటువంటి ఖర్చు గురించి చూస్తే నిజంగా ఆలోచించే చేస్తున్నారా, లేక ఆపద్ధర్మంగా వాటిని జనం ముందుంచి ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారా అనేటువంటిది ఒక పెద్ద చర్చ. అది టీవీకే విజయ్ కావచ్చు, లేకపోతే తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే ముగ్గురు కూడా పోటీలు పడి వాగ్దానాలు చేశారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అదే విధమైనటువంటి పరిస్థితి. ఆ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదే పరిస్థితి. ఇవాళ కొత్తగా బీజేపీ అధికారానికి వచ్చినటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ కూడా అదే విధమైనటువంటి వాగ్దానాలు చేసింది. మరి ఈ వాగ్దానాలు చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడింది మనం చూసాం. ఎన్నికలకు ముందే ఏమంటే రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ అధికారానికి వస్తుందో తర్వాత సంగతి, వస్తే వీటిని ఎట్లా అమలు జరుపుతారు అంటే, మా పార్టీకి చాలా చరిత్ర ఉంది, పాలన అనుభవం ఉంది, మేము వాటన్నిటిని కూడా వనరులను సమీకరిస్తాము, దాని గురించి మీరేమీ ఆందోళన పడొద్దని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు. తర్వాత ఏం మాట్లాడారు? తీరా చూస్తే ఏదో నాకు లంకె బిందెలు ఉన్నాయని అనుకుంటే ఖాళీ కుండలు కనిపించాయి నాకు అని చెప్పారు. సరే, ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆ విధంగా చెప్పారు. మరి టీవీకే విజయ్ రాజకీయాల్లో లేడు, సినిమాల్లో ఉన్నాడు, ఆయనకి అనుభవం లేదు.
అనుభవం లేదు కనుక తీరా చూస్తే నా దగ్గర డబ్బులు ఏమి లేవు అని చెప్పాడు అనుకోవాలా? అనుకున్నట్లయితే మరి ఆయనకి నిజంగానే ఒక అగ్ని పరీక్ష అవుతుందనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. పోనీ ఆయనకి అనుభవ సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు లేరా, ఉన్నారా అనేటువంటిది మనకి తర్వాత తెలుస్తుంది. వాటి కాస్ట్ ఎంత? 50 నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల అప్పులను చూస్తే తమిళనాడు నంబర్ 1. అవును, తమిళనాడు నంబర్ 1. కోటేశ్వరరావు గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ఎస్పెషల్లీ ఇందులో బంగారం ఏదైతే మహిళలకు బంగారం ఆయన ప్రామిస్ చేశారో ఎన్నికల హామీలో, అది ఇంకా ఇప్పుడు ఈ రోజు అందరికీ పెద్ద భూతద్దంలా కనపడుతుంది, పెద్ద విషయంగా కనపడుతుంది. మీరేమంటారు? 8 గ్రాములు ఇస్తా అన్నారు. 8 గ్రాములు ఇవాళ బంగారం ధర 1 గ్రాము 14,000 నుంచి 15,000 మధ్య పలుకుతా ఉంది. ఆ బంగారం ఇస్తాం, తులం బంగారం ఇస్తామని చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఎలా బోల్తా పడ్డారో, ఏ విధమైనటువంటి ఆప్సొప్పాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. తమిళనాడులో విజయ్ కూడా అదే పరిస్థితి వస్తుంది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆ విధమైనటువంటి వాగ్దానాలను అమలు జరపడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు అక్కడ లేవు. గతంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం కానీ లేదా ఎవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా గరిష్టంగా రుణాలను తీసుకొచ్చారు. కొత్తగా రుణాలు పుట్టేందుకు కూడా అవకాశం లేనటువంటి స్థితి మనం చూస్తున్నాం. అందుకని విజయ్ ఆ విధంగానైతే మరి చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి వాగ్దానాలకు కూడా ఏడాదికి 1,00,000 కోట్లు, 2024 ఎన్నికల సందర్భంగా ఏడాదికి 1,00,000 కోట్లు. మరి ఆయన, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. అందుకని తెలంగాణ చూసినా, ఆంధ్రప్రదేశ్ చూసినా, లేదా కర్ణాటక చూసినా, లేదా మరొక రాష్ట్రం ఈ విధంగా వాగ్దానాలు చేసినటువంటి రాష్ట్రాలన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇవే చివరికి 5 ఏళ్ల తర్వాత ఈ అసంతృప్తి కాస్త వ్యతిరేకతగా మారి ఆయా ప్రభుత్వాల మీద ప్రత్యామ్నాయంగా మళ్ళా ఇంకొక ప్రభుత్వం, అది మళ్ళా పాత పార్టీలా లేకపోతే కొత్త పార్టీలా అనేటువంటిది మనం చెప్పలేం. కానీ ఆ విధమైనటువంటి మార్పుని జనం కోరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకని వాగ్దానాలు చేస్తున్నారు, చేయలేదు. ఎందుకు వీళ్ళకి కట్టుబడి ఉంటారు? మనం ఏమైనా శాశ్వతంగా ఫలానా పార్టీకి కట్టుబడి ఉంటుందని ఏమన్నా రాసిచ్చామా? అగ్రిమెంట్ ఏం లేదు కదా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తాము, డబ్బులు ఇవ్వకపోతే మన ఇష్టం. వాగ్దానాలు ఇస్తే ఇస్తాం. ఇది జనంలో వచ్చినటువంటి టెండెన్సీ. ఈ టెండెన్సీకి ఎవరు కారకులు అంటే ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలే కారకులు. ఎందుకు? డబ్బు ఇచ్చి అలవాటు చేశారు, ప్రలోభాలకే అలవాటు చేశారు, బెదిరింపులకి చేస్తారు. ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. అందుకని విజయ్కి నిజంగానే ఇది ఒళ్ళ కిరీటంగా ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే కోటేశ్వరరావు గారు, బంగారం అనేది అది అవసరం కాదు, కానీ అట్లా పార్టీలు ఈ తెలంగాణలో ఉన్న టీవీకే పార్టీ కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ సర్కార్ కానివ్వండి, తమిళనాడులో ఉన్నటువంటి టీవీకే సర్కార్ కానివ్వండి, ఇలాంటి హామీలు ఇవ్వడం, అసలు బంగారం ఇవ్వాలి అనుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ఎన్నికల హామీగా అసమంజసం సమస్య కాదు. ఎందుకు బంగారాన్ని తమిళనాడులో కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకు చెప్పారు అంటే, బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయి పేదల్లో కొనుగోలు శక్తి అనేటువంటిది లేక ఉచితంగా ఇస్తామనంటే ఆశ పుడుతుంది కనుక ఆ మేరకు ఓట్ల కోసం అనేటువంటిది దాని వెనకాల ఉన్నటువంటి మతలబు. అంతే తప్ప బంగారం గురించి సామాన్యుడు తులం బంగారం కొనుక్కోవాలంటే వాళ్ళు మామూలుగా ఉండదు కదా. అదేవిధంగా 8 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పేసి విజయ్ చెప్పాడు. మరి ఆ 8 లెక్క ఏంటో, లేకపోతే ఇక్కడ తులం లెక్క ఏంటో మనకి అది తక్కువ కాదు, ఇది తక్కువ కాదు కదా. తులం అంటే ఇక్కడ మనకి 10 గ్రాములు అనేటువంటి సాధారణ, కొంచెం తక్కువ ఎక్కువ ఉండొచ్చు. అందుకని ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చతికిల పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎట్లా నెగ్గుకొస్తారు? సినిమా కాదు అనేటువంటి విషయం ఈ పాటికే విజయ్కి అర్థమైంది. రాజకీయాలు సినిమా కాదు. సినిమాలో మాదిరి మనం విలన్ని కొట్టడం, లేకపోతే విలన్ చేతుల్లో దెబ్బలు తిట్టడం, నాటకీయంగా ఇట్లాంటివన్నీ కూడా జరిగేవి కాదు అనేటువంటిది ఇప్పటికీ అర్థమైంది. ఎందుకంటే ఆయన వాస్తు పండితుడిని నియమించినటువంటి తీరు, మళ్ళా వెంటనే 24 hours లో
తిరిగి వెనక్కి తీసుకోవాల్సినవన్నీ కూడా చూస్తే ఏంటంటే కొంత అనుభవ రాహిత్యము, లేకపోతే తప్పుడు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పుష్కలంగా చేస్తారు. ఏమైనప్పటికీ అది కొత్త ప్రభుత్వం గనక ఒక 6 నెలలన్నా కనీసం దాని పనితీరుని చూసిన తర్వాత అసెస్ చేయొచ్చు. ఈ లోపల అయితే మాత్రం నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఆర్థిక పరమైనటువంటి వాటిని ఏ ప్రభుత్వం కూడా అమలు జరపలేదు. ఈ 5 రాష్ట్రాల్లో వచ్చినటువంటి ప్రభుత్వాలు బీజేపీతో సహా ఎవ్వరూ వాళ్ళ వాగ్దానాలను అమలు జరిపేటువంటి అవకాశం అయితే లేదు. కేరళ కూడా. ఓకే కోటేశ్వరరావు గారు, అయితే తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి గారు కూడా మన డిబేట్లో జాయిన్ అయ్యారు. సాగర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. విన్నారు కదా కోటేశ్వరరావు గారు చెప్పింది. అలాగే మనం చూస్తున్నాం ఈరోజు ఈవెన్ ప్రమాణ స్వీకారం నుంచి కూడా టీవీకే అధినేత విజయ్ గారు, అలాగే తమిళనాడు సీఎం విజయ్ గారి మీద నిజంగా ఒక రకమైన ఇది జరుగుతోంది. ఆయన అసలు పరిపాలించగలరా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఎందుకంటే ఏదైతే మనము ఆయన తమిళనాడు ప్రజలు ఏదైతే ఇదిగా భావించే ఆయన ఆ రాష్ట్ర గీతాన్ని కూడా, మామూలుగా అయితే మొదటి వరుసలో పాడాల్సిన ఆ రాష్ట్ర గీతాన్ని కూడా ఆయన 3వ వరుసలో పాడడం కూడా అది చర్చనీయాంశమైంది. అలాగే పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. దీనికి మీరేం చెప్తారు? అనుష గారు నమస్కారం. కోటేశ్వరరావు గారికి నమస్కారం. ఐకే ఛానల్ వారికి నమస్తే అండి. ప్రేక్షకులకు కూడా నమస్కారం. చాలా చక్కగా వివరించారు కోటేశ్వరరావు గారు. అంటే నేను ఏమంటున్నానంటే, రాజకీయంగా అధికారమే అవధానము అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయ నాయకుల యొక్క ఆగడాలు, ఆలోచనలు ఉన్నాయి. రెండవ విశేషం ఏంటంటే, ప్రజా సమస్యల పట్ల ప్రజల అవసరాలు తీర్చేటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచన విధానాలు అసలు నాయకుల మధ్యలో, నాయకుల ఆలోచనలో ఎక్కడ కూడా పొరపచ్చడం కూడా కనపడట్లేదు. అవి కారణం ఏంటంటే, వీళ్ళకందరికీ కూడా అంటే ఎవరైతే అధికార దాహాలతో పార్టీ యొక్క పేర్లు పెట్టుకొని, పార్టీని పట్టుకొని, లేదంటే ఇప్పుడు ఇలా చూడండి, అదే తమిళనాడులో అక్రమ పొత్తులు నిన్నటిదాకా ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేశారు. మళ్ళీ ఇవాళ అదే ప్రజల ముంగట ఇలా అన్నాడీఎంకే నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా రేపు పొద్దుగాల వాళ్ళ ప్రజలకి, వాళ్ళ నియోజకవర్గాలలో, వాళ్ళ ఏరియాలలో తిరుగుతున్నప్పుడు మీరిద్దరు కలిసి టీవీకే అభ్యర్థి ప్లస్ అన్నాడీఎంకే అభ్యర్థులు పోటాపోటీన కొట్లాడుకున్నటువంటి వైనాలలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి ఏమని పోతారు? రేపు ఎవరిని కరెక్ట్ అని అంటారు ప్రజలు? ఎవరు వల్ల ప్రజలు అక్కడ అభివృద్ధి జరుగుతారు? అంటే ఇవన్నీ కూడా కేవలం ఆ రాజకీయ సీటు మీద కూర్చోవాలనే తపన తప్ప, ప్రజలకు మౌలికమైన సదుపాయాలు కల్పించాలనేటువంటి యోజన ఏ నాయకులకు కూడా, ఏ పార్టీలో కూడా కనుదూరంలో ఉన్నాయి. నేను ఎందుకు ఇట్లా అంటున్నానంటే, ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్, బీజేపీ కూడా కావచ్చు కొన్ని దిక్కుల, కానీ మాకు ఒక లక్ష్యం ఉంది. నేను కోటేశ్వరరావు గారు దీన్ని అంగీకరించకపోయినా నేనంటూ కొన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఎగ్జాంపుల్గా జమ్మూ కాశ్మీర్ని కూడా ఇంక్లూడింగ్ భారతదేశంలో కలపాలనేటువంటి భావనతో పోరాటాలలో మేము ఉన్నాం. అప్పుడు అక్కడ జెండా ఎగరాలే, త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి ఇక్కడి నుంచి మేము కొంతమంది పోయినాం. హిట్టాచి అనేటువంటి కాడ మేము అరెస్ట్ అయినాం. 7 రోజులు ఒక పాఠశాలలో పెట్టి మమ్మల్ని బంధించి మళ్ళీ 7 రోజుల తర్వాత వదిలిపెట్టి ఇంటికి పంపించారు. అంటే మా లక్ష్యం ఏంటి? అది మేము ఒక లక్ష్యం కోసం ఆ పోరాటం చేసాం అప్పుడు. కానీ ఒక సంతోషం ఏంటంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వాన్ని అధిరోహించిన తర్వాత ఆ 370 ఆర్టికల్ను రద్దు చేసి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ని మన భూభాగ కింద కలిపేసే ప్రక్రియ చేపట్టారు. కాబట్టి ఒక సంతోషకరమైనటువంటి, ఒక సంతృప్తికరమైనటువంటి విధానంలో మేము మాలాంటి కార్యకర్తలు, మాలాంటి నాయకులు కొంతమంది ఆలోచనలో సంతృప్తి ఉంది. నేను ఏమంటున్నాను, ఇవన్నిటి కూడా లక్ష్య సాధనకు పనిచేసే అటువంటి విధానాలని అంగీకరిద్దాం. కానీ ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు క్లియర్గా చెప్పారు, బంగారం ఇస్తామని. ఎంతమందికి ఇవ్వగలుగుతారు బంగారం? ఎక్కడికి వెళ్ళి తెచ్చేయగలుగుతారు బంగారం? తెలంగాణలో ఫెయిల్. కోటేశ్వరరావు గారు తెలంగాణలో ఫెయిల్. ఆయన అంతకుముందు ఉన్నాయనే ఇస్తా అన్నాడు.
ఈయన ఇంకా నేను తులం బంగారం ఎక్కువ ఇస్తాను, ఆయన ₹1,00,000 ఇస్తా అని చెప్పి ఆయన కూడా కొంత ఇబ్బందులు పెట్టినటువంటి ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. ఆ తర్వాత ఆయన ₹1,00,000 ఇచ్చేదానిలో కొంచెం అవకతవకలు, ఇబ్బందులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఏర్పడినాయి. సరే ఆయన 9 సంవత్సరాల్లో కొంత నెట్గా రావడం జరిగింది. కానీ తర్వాత ఈ ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను వస్తే ఇంకా తులం బంగారం కూడా ఇస్తా అనేటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే 1,00,000 ప్లస్ తులం 2,00,000 చిల్లర అవుతున్నది. అసలు ఒక కళ్యాణం జరిగితే 2,00,000 ఇస్తారంటే ఎన్ని కళ్యాణాలు జరిగితే రాష్ట్రంలో అన్ని 2,00,000 చొప్పున ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు ఇదంతా? అంటే అధికార పీఠం మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా తులం కాదు కాక తుసర బంగారం, సెంటిమెంట్ అదే ఇంత ఇంచు బంగారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాలు లేవు. సీట్ ఎక్కేదాకా ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అనేటువంటి పద్ధతిలో పార్టీలు, రాజకీయ నాయకులు కానీ సాగర్ రెడ్డి గారు ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, విన్నారా మీరు? వెస్ట్ బెంగాల్లో కూడా ఏదైతే బీజేపీ ఎన్నికల ముందు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి కూడా అలాగే ఉన్నాయని ఆయన అన్నారు, మీరు విన్నారా? నేను దానికి కోటేశ్వరరావు గారు అన్నదానికి నేను అంగీకరిస్తున్నా. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉద్దేశం ఏంటంటే మిగతా రాష్ట్రాలకును పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తేడా ఉంది కొద్దిగా. ఎందుకు ఉంది అనంటే భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ఆ బెంగాల్ రాష్ట్రం ద్వారా జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలని కొద్దిగా మన వైపు తిప్పుకోవాలనేటువంటి ఆలోచన, ఆ విధానంతో అక్కడ కొద్దిగా ఆ తైలాలు అనేది ప్రకటించారు. కానీ భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ కూడా తాయిలం ఇస్తామనేటువంటి, మేము బహుమానాలు ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. అక్కడ ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అత్యధికంగా అక్కడ ఉన్నటువంటి విదేశీ ఓటర్ల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే అక్కడ కొద్దిగా ఏదో ఒక డ్రామా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కొన్ని అంటే రాజకీయంలో సంభవం కానీ కూడా సంభవం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సో దాన్ని ఆ పశ్చిమ బెంగాల్ మాత్రం మాటకే, కానీ మిగతా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ తాయిలాలు ఇస్తాయని చెప్పి ప్రకటించలేదు. సో దీనికి నేను ఏమంటున్నాను అంటే ఈ యొక్క రాజకీయాలలో ఈ ఆచరకు సాధ్యము కానిటువంటి పథకాలను పెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ. రెండవది మా దగ్గర ఇక్కడ రైతు బంధు పథకం అని ఒకటి పెట్టారు. రైతు బంధు పథకం అనేటువంటిది నేనంటే విశ్లేషణ మాత్రం ఇస్తున్నా, ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు సమయం కూడా ఉంది కాబట్టి మేము విశ్లేషిస్తున్నాం. రైతు బంధు పథకం ఎకరాన 10,000 రూపాయలు ఇస్తున్నారండి. ఎకరాన 10,000 రూపాయలు ఇస్తే క్వింటాల్కి 8 నుంచి 12 కిలోల ధాన్యాన్ని కట్ చేస్తున్నారు. అంటే సుమారుగా 5,000 రూపాయలు ఒక ఎకరానికి, ఒక పసలకి అంటే ఒక పంటకి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క రైతు బంధు పథకం కింద ఇచ్చేటువంటి అమౌంట్, సబ్సిడీ వాళ్ళు ఇచ్చేటువంటి నజరానా. కానీ ఆ ఇచ్చినాక వెంటనే పంట చేతికి వచ్చినాక తీసుకునేటువంటి దానిలో క్వింటాల్కి 12 కిలోలు అంటే సుమారు 25 నుంచి 28 క్వింటాలు వండుతాయి ఒక ఎకరానికి. అంటే 6,000 రూపాయల నుంచి 5,000 నుంచి 6,000 రూపాయలకు మళ్ళీ వసూలు చేస్తున్నాం. అంటే రైతుకి ఏమి ఇచ్చినట్టు 5,000 ఇచ్చి పంట మీద 6,000 తీసుకున్నాడు. అంటే మిత్తితో సహా రివర్స్ తీసుకునేటువంటి ప్రక్రియ ఈ యొక్క పథకాల ద్వారా ఉంది. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేదేమో మేమేదో ఉద్ధరిస్తామని చెప్పడం, అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా వసూలు చేయాలనేది. నాకు తెలిసి 2 పథకాల మీద నడుస్తుంది రాజ్యాలు. ఒకటి జనాన్ని ఎట్లా దోసుకోవాలి అనేటువంటిది రాజకీయ నాయకుల ఆలోచన. జనాలు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. రాజకీయ బిడ్డ రాని, మీరు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు కదా, మీరు రాని, మీరు వచ్చినాక మీ సంగతి చూస్తామని చెప్పి 5 సంవత్సరాలకు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా దోసుకోవాలని చెప్పి ప్రజలు చూస్తున్నారు. అంటే ఒకరినొకరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వస్తున్నది. కాబట్టి తద్వారా జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన ఎవరి మీద పడుతుంది అంటే యువత మీద, భవిష్యత్తు మీద, ఈ యొక్క దేశ అభివృద్ధి మీద పడుతుంది. ఇది ఆ బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు కాక. నేనేమంటున్నాను, అందుకే నేను ఇవాళ పొద్దున ఒక డిబేట్లో పాల్గొన్నప్పుడు చెప్పినాను, నేను కాస్త మేధావులని, ఇప్పుడు కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని, లేదంటే మన రమణారెడ్డి గారు లాంటి వాళ్ళని కొంతమందిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఈ యొక్క డిబేట్ల ద్వారా తీసుకురావడం వల్ల ఉపయోగం ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానాలన్నింటినీ కూడా కొంత సమాజానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. నేను దీన్ని
ఆహ్వానిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. దీనికి రావాలి కంపల్సరిగా మీరు మీలాంటి వాళ్ళు. ఎందుకంటే మిగతా ఛానల్ అన్నీ కూడా నేను చూస్తున్నాను. నేను ఆ ఛానళ్ళన్నీ కేవలం అంటే అప్పుడున్న ఉన్నటువంటి పరిస్థితులలో ఎట్లా ఈ యొక్క డిబేట్ ద్వారా ఎగ్జైటింగ్గా ఉండాలి, ఒక విప్లవాత్మకంగా, ఒక విచిత్ర విధంగా ఉండాలి, దాని ద్వారా మనీ సంపాదించుకోవాలనేటువంటి విధానంలో ఉన్నారు. కానీ మీరు తీసుకొస్తున్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాను నేను. ఖచ్చితంగా ఒకరో ఇద్దరో కాస్త మేధావులు అంటే వాళ్ళు తీసుకొస్తున్నారు. సంతోషకరమైనటువంటి వార్త. ఈ యొక్క మేధావుల ద్వారా, ఈ చర్చ ద్వారా, ఇట్లాంటి డిబేట్ల ద్వారా, చర్చల ద్వారా ఈ యొక్క యువతకి ఒక మంచి మార్గాన్ని, సన్మార్గాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ యొక్క ఛానల్ని నేను అభినందిస్తున్నాను. నేను ఎందుకు థ్యాంక్ యూ సాగర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎందుకు అభినందిస్తున్నానంటే నేను ఏదో గొప్ప కోసం అభినందిస్తలేదు. నేను కూడా మీరు పిలిచినప్పుడు ఎందుకు వస్తున్నానంటే, కొంత ఇవాళ కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రమణారెడ్డి గారు లాంటి కావచ్చు, చాలా మందిని మీరు తీసుకొస్తున్న దానిలో కొంతమంది వాళ్ళ ద్వారా నేను కూడా కొంత నేర్చుకోవాలి అనేటువంటి భావనతో మీరు చెప్పంగానే మేము అంగీకరిస్తున్నాం. సో ఇది ఈ యొక్క విశ్లేషణలు. నేను అందుకే రాబో కాలం లోపల యువతకి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి జనాన్ని తట్టి లేపి జరగబోయే ప్రమాదాన్ని వాళ్ళకు చూపెట్టి దేశ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తులు, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థల యొక్క భవిష్యత్తును ప్రజలకి చూపించవలసిన బాధ్యత మీలాంటి టీవీల ద్వారా, కొంతమంది గ్రామాలలోకి వెళ్ళి మాలాంటి నాయకుల ద్వారా ఉంటే తప్పకుండా కొంత మార్పు వస్తుంది. ఈ దేశం యొక్క మళ్ళీ స్వాతంత్రం పోకుండా, బానిసత్వం రాకుండా బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సాగర్ రెడ్డి గారు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, విజయ్కు ఏదైతే జ్యోతిష్క సలహాలు ఇచ్చేటటువంటి రిక్కీ రాధన్ పండిట్ గారిని పొలిటికల్ ఓఎస్టీగా పెట్టుకోవడం కూడా పలు విమర్శలకు దారితీసింది. ఆయన వెంటనే తొలగించారు, అది చేశారు, మార్పు చేసుకున్నారు. అంటే ఆయన వెంటనే ఆయన్ని ఓఎస్టీగా నియమించుకుని మళ్ళీ తొలగించడంపై ఏంటి ఆయన పరిపాలన అనుభవం లేకే విజయ్ ఇలాంటి పనులు చేస్తున్నారా అన్న ఒక క్వశ్చన్ ఇప్పుడు పొలిటికల్ అనలిస్టుల్లో రైజ్ అవుతోంది. దీనికి మీరేమంటారు? శకునం చెప్పే బల్లి కుడితిలో పడి కొట్టుకుంది అన్న సామెత మనకు తెలుసు. జ్యోతిష్యం చెప్పే ఆయన లేదా వాస్తు చెప్పే ఆయన తన పరిస్థితి ఏమిటో తనకి తెలియకుండా పదవిని స్వీకరించి వెంటనే పోగొట్టుకోవడం అనేటువంటిది నిజంగా వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ఆయనకి నిజంగా ఆయన గురించి ఆయన తెలిసి తీసి ఉండేవాడు కాదు, ముందే వస్తాడు ఉండేవాడు కాదు. అందుకని ఈ జోషియాలు లేకపోతే ఇటువంటి వాటి పట్ల నాకు ఏమాత్రం నమ్మకం లేదు. వాస్తు, జోషియాలు ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న నేను మీకు అంటే నేను మధ్యలో ఎంటర్ క్షమించండి. ఈ జ్యోతిష్యం అనేది కూడా ఈ రోజులలో నిజంగా శాస్త్రాన్ని లేకపోతే శాస్త్ర విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పనిచేసేటువంటి ప్రక్రియ ఉంటే వాళ్ళని కూడా సంతోషిద్దాం, వాళ్ళని కూడా ఆహ్వానిద్దాం. కానీ వాళ్ళు అదొక బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర అంతకుముందు ఒక అతను ఉత్తరప్రదేశ్ నుంచో బీహార్ నుంచో ఒక అతను వచ్చిండు. ఆయన కూడా ఈ అనాలిసిస్ చెప్పడం, కొత్తగా నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావిగా, ఇట్లా అదొక బిజినెస్ అయ్యి ఆ బిజినెస్ కింద లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఫీజు తీసుకొని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు జ్యోతిష్యం చెప్పి ప్రజాభద్రత కోసం జ్యోతిష్యం చెప్పట్లేదు, వాళ్ళ బిజినెస్ కోసం మాత్రమే చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది. సారీ, మిమ్మల్ని మధ్య ఆపినందుకు ధన్యవాదాలు. అందుకనే ఇప్పుడు ప్రతిదీ బిజినెస్ే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది కూడా బిజినెస్ే. దీని గురించి చెప్పే ముందు సాగర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. వాటితో నాకు కొంత భిన్నాభిప్రాయం ఉంది. వేరే జమ్మూ కాశ్మీరు భారత్లో భాగంగా లేదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మాత్రమే భారతదేశంలో భాగమైంది అని చెప్పారు. అది పచ్చి అవాస్తవం. బీజేపీ లేదా సంఘ పరివారు చేసేటువంటి తప్పుడు ప్రచారం, అది తప్ప మరొకటి కాదు. భారతదేశంలో భాగం లేకపోతే మన ఇండియన్ మిలిటరీ ఎక్కడుందండి? కాశ్మీర్లో లేదా? పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు ఇండియన్ మిలిటరీ ఎక్కడుంది? కాశ్మీర్లోనే కదా ఉంది. ఆర్టికల్ 370 అనేటువంటిది అది ఒక చారిత్రక క్రమంలో కాశ్మీరీలకు భరోసా కల్పించేందుకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వెసులుబాటు హక్కు.
అలా అనుకునేట్లయితే మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలకు కూడా మరి అలాంటి వెసులుబాట్లు ఉన్నాయి, రాజ్యాంగ పరంగా కల్పించినటువంటి ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు ఉన్నాయి. 170 యాక్ట్ ప్రకారం మన గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు వెళ్ళి ఎవరైనా భూములు కొనుగోలు చేయడం కానీ లేదా అమ్మటం కానీ అది చేయడానికి అవకాశం ఉందా? అలాంటి అవకాశాలు, అలాంటి కొన్ని రక్షణలు ఇక్కడ ఉన్నమాట వాస్తవం. అది ఒక చారిత్రక క్రమంలో వచ్చినాయి. దాన్ని వక్రీకరించి ఆ కారణంగా ఇది భారతదేశంలో భాగం కాదు. మరి భారతదేశంలో భాగం కాకపోతే ఆర్టికల్ 370కి ముందు బీజేపీ వాళ్ళు అక్కడ ఎన్నికల్లో పోటీ చేయలేదా, గెలవలేదా? అంటే విదేశాల్లో గెలిచినట్ట వాళ్ళు ఎట్లా చెప్తారు దాన్ని భారతదేశంలో భాగం కాదని? గెలిచారు కదా అంతకు ముందు, ఆర్టికల్ 370కి ముందు బీజేపీ వాళ్ళు 1 సీట్ల 2 సీట్ల 10 సీట్లు అన్నటువంటి పోటీ చేశారా, గెలిచారా లేదా? అందుకని అది అటువంటి ప్రచారం జనాన్ని తప్పుదారి పట్టిస్తుంది. వాళ్ళు కూడా తప్పుదారి పట్టారు. సాగర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా తప్పుదారి పట్టి ఆ ప్రచారానికి లోనే ఆ విధమైనటువంటి అభిప్రాయాలు చెప్తున్నారు. రెండోది, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మేము అక్కడ ఇటువంటి వాగ్దానాలు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి మహారాష్ట్రలో మీరు చేసింది ఏంటండి? ప్రతి విద్యార్థికి 10,000 చొప్పున నెలకు 10 లక్షల మందికి మేము స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పారే, ఎట్లా చెప్తారండి? అక్కడ ఎందుకు చెప్పారు? పోనీ అక్కడ మహారాష్ట్ర లడికి బహన్ పేరుతోటి మీరు కావాలంటే మేనిఫెస్టో చూసుకోండి. మీ 2024 సంకల్ప పత్ర పేరుతోటి మీరు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్న విషయమే నేను చెప్పేది, వేరేది కాదు. ఒకటి, అన్నా డిఎంకే తోటి బీజేపీ తమిళనాడులో చేతులు కలిపి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏమన్నా తక్కువ ఉన్నాయి? అక్కడ లేవు కదా. మరి అక్కడెందుకు వాగ్దానాలు చేశారు? అంటే ఓట్ల కోసం, జనాన్ని మోసం చేయడం కోసం చేశారని అంగీకరించినట్టే. అందుకని ఎక్కడ చేయలేదు. బీజేపీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుగా నరేంద్ర మోడీ గారికి అర్థమైంది. ఈ వాగ్దానాలు లేదా ఈ పాపులిస్ట్ పథకాలు కనుక అమలు జరపకపోయేట్లయితే మనం అధికారానికి రాము అనేటువంటిది. ఉత్తరప్రదేశ్ లోనే స్టార్ట్ చేశారండి. బీహార్లో 10,000 చొప్పున ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ సర్కారు 10,000 చొప్పున మహిళలకు ఇచ్చేటువంటి పథకం పేరుతో 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు, దాదాపు 1 కోటి మందికి. అందుకని మరి మనం చేసేటువంటి ఆచరణ ఇట్లాంటివన్నీ ఉండి ఎదుటి వాళ్ళ మీద లేకపోతే ఇంకో వాళ్ళ మీద విమర్శ చేయడం అనేది, అది సరే రాజకీయ పార్టీ నాయకులుగా ఉన్నప్పుడు కాలం అట్లా చేస్తూనే ఉంటారు. జనం కూడా వాటన్నిటిని చూసి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇస్తారు అనుకోండి. అందుకని ఇప్పుడు మనం తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో పరిస్థితి కూడా అదే. అవకాశవాదం అంటున్నారు, తమిళనాడులో జరిగినటువంటి దాన్ని అవకాశవాదం అంటున్నారు. సరే, ఎన్నికల తర్వాత అవకాశవాదం గురించి చెప్పారు, ఆయన అభిప్రాయం కాసేపు అంగీకరిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు మీ అవకాశవాదం ఏంటండి? బీజేపీ అవకాశవాదం సంగతి ఏంటి? నరేంద్ర మోడీ గారి భార్య దగ్గర నుంచి, ఆయన కుటుంబం దగ్గర నుంచి, ఆయన వ్యక్తిగతమైనటువంటి వాటన్నిటిని గురించి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి నరేంద్ర మోడీ గారు, లేదా వీళ్ళిద్దరి గురించి మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు మాట్లాడుకునేవన్నీ ఇప్పుడు మనకి ఎంటర్టైన్ చేస్తున్నాయి కదా సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క వీడియోలన్నీ. దాన్నే ఉందాం, అదే అవకాశవాదం కదా. అందువలన ఇప్పుడు అవకాశవాదం అంటే ఒక మైనారిటీ అంటే మెజారిటీ రానటువంటి స్థితిలో గవర్నరు అక్కడ ఒక నాటకం ఆడారు. ఆ నాటకం ఏమిటి? గవర్నర్ నాటకాన్ని ఎందుకు అనాల్సి వస్తుంది? గవర్నర్ ఎందుకు విమర్శించాల్సి వస్తుంది? అక్కడ మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటుకి అక్కడ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అసలు గవర్నరే ముందుగా పిలవాలి. పెద్ద పార్టీని మీరు ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా లేదా అనేటువంటి పిలవాల్సిన బాధ్యత గవర్నర్ది. గవర్నర్ ఆ పని చేయలేదు. ఆ పని చేయకపోతే అనుభవం ఉండి కానీ అనుభవం లేక కానీ టీవీకే కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతు గురించి ఆయన లేఖ ఇచ్చాడు. దాన్ని అవకాశంగా తీసుకొని పెద్ద రాజకీయం నడిపారు. ఏమిటి అంటే దీని ప్రకారం మెజారిటీ లేదు కదా, నేను మెజారిటీ ఉంటేనే నీకు అనుమతిస్తాను అనేటువంటి నాటకాన్ని గవర్నర్ తెరతీశాడు. అసలు తాను ముందు చేయాల్సింది ఏంటి? విజయ్ను పిలవాలి. ఒకవేళ తాను కాకపోతే తర్వాత పెద్ద పార్టీ, పెద్ద కూటమి, ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కూటములు తెలుసు కదా,
డిఎంకేని పిలవాలి. వాళ్ళు మా వల్ల కాదు అంటే అప్పుడు అన్నా డిఎంకేని పిలవాలి. అది కూడా కానప్పుడు పోస్ట్ పోల్ ఎలియన్స్, అంటే ఎన్నికల అనంతరం అలయన్స్ ఎవరైనా ఏర్పడి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అటువంటి దానికి అవకాశం ఇవ్వాలి. ఈ ప్రాసెస్ లో మరి మొదటి స్టెప్ లోనే గవర్నరు రాజకీయం చేశారు అక్కడ. ఆ పరిణామాలు తెలుసు. ఇప్పుడు జరుగుతుంది ఏమిటి, అన్నా డిఎంకేలో చీలిక వచ్చింది. ఈ అన్నా డిఎంకే చీలిక ఇది మళ్ళా రేపు కోర్టులకు ఎక్కేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, లేదా అన్నా డిఎంకే కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం ఎవరు సభానాయకుడు కాదు అనేటువంటిది ఇవ్వాల్సింది జనరల్ సెక్రటరీ. అంటే ఎడప్పాడి పళనిస్వామి గారు ఉన్నటువంటి ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వకుండా మాకు 30 మంది మేము ఫలానా షణ్ముగానో లేకపోతే ఇంకోనో వేలునో ఎత్తుకున్నామని చెప్పేసి ఎవరైనా ఇస్తే అది చల్లదు అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్. అది చెల్లుతుందా లేదా, అసలు నిజానికి ఎంతమంది వాళ్ళు చెప్పినట్టుగా అటు 17 మంది ఉన్నారా, ఇటు 30 మంది ఉన్నారా అనేటువంటిది వెరిఫికేషన్ లేదు. వాళ్ళు క్లెయిమ్ చేశారు అంతే. మరి ఇప్పుడు స్పీకర్ ఏం చేయాలి, మెజారిటీ ఉన్నటువంటి ఈ షణ్ముగాన్ని అన్నాడీఎంకే నాయకత్వంగా గుర్తించాలా, లేకపోతే ఏం చేయాలి? ఒకవేళ ఇవాళ అటువంటి పరిస్థితి ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే అన్నాడీఎంకే కనుక విప్ జారీ చేసి ఉంటే ఆ విప్ను కనుక ఈ 30 మంది ధిక్కరించుంటే వీళ్ళ యొక్క ఉద్యోగాలు పోయి ఉండేవి. ఎందుకని 3/2 అనేటువంటి నిబంధన మన ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారం 3/2 కావాలంటే 47 మంది అన్నాడీఎంకే సభ్యులకు కానీ 32 మంది కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 30 మంది. ఆయన విప్పు జారీ చేయలేదు. వీళ్ళు ఆ 30 మందో ఎంతమందో మద్దతు ఇచ్చారు. అది సక్సెస్ఫుల్ గా నడిచింది. తరువాత ఒకవేళ ఇతర సందర్భాల్లో మళ్ళా అవిశ్వాస తీర్మానం కానీ లేదా ఇతరత్ర సందర్భాలు ఇచ్చినప్పుడు విప్పు జారీ చేస్తే అప్పుడు స్పీకర్ కి మళ్ళా పరీక్ష వస్తుంది. మన తెలంగాణలో స్పీకర్ ఏ విధమైనటువంటి పరీక్షను ఎదుర్కొన్నారో, ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో మనం చూసాం కదా. అందుకని అక్కడ కూడా మళ్ళా అదే ప్రహసనం మొదలవచ్చు. అది మళ్ళా సుప్రీంకోర్టు దాకా లేకపోతే దాకా వెళ్ళొచ్చు. అదొక ట్రాక్. ఆ ట్రాక్ను పక్కన పెట్టేట్లయితే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటుకు వచ్చేసరికి ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా రేపటి నుంచి ఇది అంటే ఇవాళ బల పరీక్ష అనేటువంటిది అయిపోయింది కనుక రేపటి నుంచి ఒక 6 నెలలు, మన స్టాలినే చెప్పాడు కదా, 6 నెలల వరకు మేమేమి డిస్ప్యూట్ చేయము లేకపోతే ఇంకోటి చేయమని చెప్పాడు. ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే నరేంద్ర మోడీ గారే నాకు 100 రోజులు కూడా అక్కర్లేదు హనీమూన్ టైం అని చెప్పేసి చెప్పాడు అప్పుడు, ఏది ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకు అంటే నాకు గుజరాత్ ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది, నాకు ఇంకా హనీమూన్ పీరియడ్ అక్కర్లేదు అని చెప్పాడు. మరి విజయ్కి నిజంగానే జెన్యూన్ గానీ ఇవ్వడం అనేటువంటిది సమర్థనీయం కూడా, ఎందుకంటే అతని అనుభవం కావచ్చు, సర్దుబాటు ఇవన్నీ. కానీ ఏం చేస్తాడు ఏమిటి అనేటువంటిది రాబోయే రోజుల్లో ప్రతిరోజు పరీక్ష, ప్రతి చర్య ఆయనకి ఒక విధమైనటువంటి ఇప్పుడు 24 రీల్స్, ప్రతి షెడ్యూల్, ప్రతి షాట్, డైరెక్షన్, ఇవన్నీ సినిమా భాషలో చెప్పుకుంటే మనం లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్, డైరెక్షన్ ఇట్లాంటివి ఉంటాయి కదా. అటువంటి పరిస్థితిని అయితే ఆయన ఎదుర్కోబోతున్నాడు అనేది నా అభిప్రాయం. అంటే సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఒకవైపు లోటు బడ్జెట్, మరోవైపు అప్పులు, అంటే ఇటువంటి పరిస్థితుల్లో పైగా ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలు, నిజంగా ఆయన ఎంత పర్సంటేజ్ వెసులుబాటు ఉంటుందంటారు? 100% ఆయన అమలు చేయడం అనేది చాలా కష్టంగా కనపడుతోంది. అంటే ఎంతవరకు ఆయన సస్టైన్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? సాగర్ రెడ్డి గారు లైన్ కట్ అయినట్టుంది. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. మనం ఇందాక అనుకున్నట్టుగా అయితే అంటే ఇప్పుడు ఒకవైపు మనం ఇందాక అనుకున్నట్టుగానే లోటు బడ్జెట్, మరోవైపున అప్పులు, ఈయన ఎన్నికల హామీలేమో చాలా పెద్దవి,
అవి అసాధ్యం అన్నట్టుగానే ఉన్నాయి. అంటే ఈ పరిస్థితుల్లో ఆయన ఎంతవరకు ఆ ఎన్నికల హామీలు అమలు చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు ఒక సాధ్యాసాధ్యాలు మనం కనుక విశ్లేషిస్తే ఎంతవరకు? Yes. లోటు బడ్జెట్ అంటే ఇక్కడ రెండు అంశాలు. మనకి తెలంగాణలో ఆ, అధికార మార్పిడి సమయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి సమయం కావచ్చు, అంతకుముందు ప్రభుత్వాలే అంటే ఎఫ్ఆర్పిఎం చట్టం ప్రకారం ప్రభుత్వాలు తీసుకునేటువంటి అప్పులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి లేకపోతే ఇతరత్ర కార్పొరేషన్లకి, స్థానిక సంస్థలకి హామీగా ఉండి ఇప్పించేటువంటి అప్పులు కూడా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంతే. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా పరిగణించరు. ఆ విధంగా చూసుకున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, గరిష్టంగా ఎన్ని అప్పులు తేవాలో అన్ని అప్పులు తీసుకొచ్చారు. కొత్తగా అప్పులు పుట్టేటువంటి పరిస్థితి అటు చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఇటు రేవంత్ రెడ్డి గారికి లేదు. అదే పరిస్థితి తమిళనాడులో కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకని గతంలో డిఎంకే ప్రభుత్వం దిగిపోయే నాటికి మరి కాంట్రాక్టర్లకు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఉద్యోగులకు కావచ్చు ఇట్లాంటి బకాయిలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి 30,000 కోట్ల రూపాయలు టీచర్లకు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30,000 కోట్ల బకాయి ఉంది. 2 సంవత్సరాల నుంచి ఆ బకాయి తీర్చట్లే, అవును, వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఏదో ఒకటి. పైగా ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం అంటే డబుల్ ఇంజిన్ సర్కారు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది కూటమి ప్రభుత్వమే అయినప్పటికీ వాళ్ళు సూపర్ 6 అమలు చేయడానికే ఒక రకంగా చాలా టఫ్ గా నడుస్తోంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మనం చూడొచ్చు. అలాంటిది మనము ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే సెంట్రల్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందనేది క్వశ్చన్ మార్క్. తమిళనాడు అయినా ఆంధ్రప్రదేశ్ అయినా లేదా కొత్తగా అధికారానికి వచ్చినటువంటి పశ్చిమ బెంగాల్ అయినా కానీ డిస్టర్బెన్స్ వస్తుందండి. సాగర్ రెడ్డి గారు మీ ఆడియో లైవ్ లో ఉంది. సాగర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి. మీరు మాట్లాడితే మ్యూట్ చేయండి, మిమ్మల్ని తీసుకుంటాను. అంటే మీరు ఆడియో అవైలబుల్ ఉన్నారా సాగర్ రెడ్డి గారు? ఇప్పుడు ఆపేశారులేండి. ఓకే అండి, చెప్పండి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, బెంగాల్ అయినా. ఆ ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఒక్క పైసా కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సొంత పార్టీ రాష్ట్రాలకు కూడా ఇవ్వడానికి లేదు. ఏమిస్తారు? కేంద్ర ప్రభుత్వం అమలు జరిపేటువంటి స్కీమ్స్, కొన్ని పైలట్ స్కీమ్స్ ఉంటాయి, ప్రయోగాత్మకంగా అమలు జరిపేటువంటి వాటిని తమకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి అలాంటి పైలట్ స్కీమ్స్ ఇచ్చి, ఇదిగో ఇది మేము ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలు అని చెప్పుకోవడానికి ఇస్తారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా వాటిని వర్తింపజేస్తారు. అంతకు మించి ఆంధ్రప్రదేశ్కి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రావాల్సిన మేరకు వచ్చాయి తప్ప ఒక్క పైసా అదనంగా రాలేదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అమరావతికి కూడా ప్రపంచ బ్యాంకుకి లేదా ఇతర విదేశీ సంస్థలకి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉండి అప్పులు ఇప్పించింది తప్ప అది గ్రాంట్ కాదు. చాలా మంది అప్పుడు దాన్ని గ్రాంట్ అనేది 15,000 కోట్లు. అది 15,000 కోట్లు ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం 15,000 కోట్లు ఇస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తే, కాదు బాబు అంటే నువ్వు రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నీకు రాష్ట్రం అభివృద్ధి అని చెప్పేసి నా మీద ధ్వజం ఎత్తారు. తర్వాత ఏమైందో నోరు మూసుకున్నారు. అందుకని నిబంధనల ప్రకారం వస్తాయి తప్ప ఇవాళ ఇప్పుడు మొన్న పత్రికల్లో వచ్చి చూశారు మీరు, కేఆర్ఎంబి పోలవరం ప్రాజెక్టు 45.72 అది దాన్ని ఎత్తడానికి ఎత్తున కట్టడానికి మేము అంగీకరించామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అంతే, దానికి అయ్యేటువంటి ఖర్చు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వము.
వాళ్ళు ఏం చెప్తున్నారు, మంత్రి మీరు కనుక తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి అభ్యంతరాలు కనుక వదిలేసుకుంటే దీనికి వాళ్ళు అంగీకరిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మెలికిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు అది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వం అక్కడ తగాద పెట్టింది. వాళ్ళ ప్రాజెక్టుకి వాళ్ళు తేల్చుకోవాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ మీరు ఫలానా ప్రాజెక్టు వీళ్ళు దేనికి అభ్యంతరం పెట్టారు, వీళ్ళు దేనికి అభ్యంతరం పెట్టారంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి వీళ్ళు అభ్యంతరం పెట్టారు కనుక పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు అభ్యంతరం పెట్టారు. ఈ రెండు ఎందుకని సోర్స్ ఆఫ్ వాటర్, నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేటువంటి దానికి ముందు చెప్పినటువంటి సోర్స్ ఆఫ్ వాటర్ వేరు, తర్వాత వీళ్ళు డిపిఆర్ లో చూపించింది వేరు. అందుకని ఇది కొత్త ప్రాజెక్టు. పాత ప్రాజెక్టుల ప్రకారం అయితే సోర్స్ ఆఫ్ వాటర్ కి ఎవరికి అభ్యంతరం లేదు, కానీ సోర్స్ ఆఫ్ వాటర్ చేంజ్ చేశారు కనుక ఇది కొత్త ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టులకి మేము అంగీకరించామని చెప్పేసి రెండు చెప్పారు. అందుకని ఇలాంటి సమస్యల్లో మరి ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా? ఏమీ సాయం చేయలేదు. అదేవిధంగా ఆస్తుల విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు రావాలి. 12 ఏళ్ళు అవుతాం, ఏమన్నా సాల్వ్ చేసిందా? ఏమీ సాల్వ్ చేయలేదు. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒట్టి మాటలు, ఒట్టిస్తరి మంచినీళ్ళు అనే సామెత ఉంది కదా మనకి, మాటల్లో తప్ప లేదా అప్పులు ఇప్పించడంలో ఉదారత్వం చూపించింది. మళ్ళీ మనమే కట్టుకోవాలి కదా. అది అమరావతిలో ఆస్తులమ్మి కట్టుకుంటామా, భూములమ్మి కట్టుకుంటామా, లేకపోతే జనం దగ్గర వసూలు చేసి కట్టామా ఏటనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. అందుకని కేంద్ర ప్రభుత్వానికి లిమిటేషన్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్పినంతగా ఏమీ ఉండదు. అసలు ఎందుకంటే అంత దాకా ఎందుకు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి 2 సంవత్సరాలు పట్టింది కదా. అవును, దానికి ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సింపుల్, ఆ పని ఎప్పుడో చేసి ఉండొచ్చు, ఎందుకు చేయలేదంటే అదొక రాజకీయం మళ్ళీ. అందుకని ఇట్లా అనేకమైనటువంటి అంశాలు అంటే ఎందుకు ఇంత టైం పట్టిందంటారు కోటేశ్వరరావు గారు? రాజకీయం, బీజేపీ ఆడినటువంటి రాజకీయం. బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన తగాదా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చినటువంటి తెర వెనకాల సంబంధాలు, ఇవన్నీ బీజేపీ రాజకీయం. ఏ పార్టీ ఆ రాజకీయం ఆ పార్టీ చేస్తా ఉంది. లేకపోతే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏముంది, గవర్నర్లను నియమిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా గవర్నర్లు నియమిస్తారు. ఆ గవర్నర్ ఎక్కడ ఉంటాడు? రాజధానిలో కదా ఉండేది, అవును, గాలిలో ఉండరు కదా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గెజెట్ నోటిఫికేషన్ రాకముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎక్కడన్నా గాలిలో ఉన్నారా? లేదు. అందుకని ఇవన్నీ రాజకీయాలు. ఈ రాజకీయాలు సరే ఒక పరిష్కారం అయిపోయింది, దాంతో ఏం పెద్ద సమస్య కాదు. అందుకని ఇప్పుడు తమిళనాడులో కూడా గవర్నర్ ఆడిన నాటకం ఏంటి, విజయ్ గనక బీజేపీ ఫోల్డ్లోకి వచ్చేట్లయితే ఒక మర్యాద, లేకపోతే ఇంకొక మర్యాద అన్నట్టుగా ఆడారు. అక్కడ విజయ్ వీళ్ళ ఫోల్డ్లోకి వచ్చేందుకు అంగీకరించలేదు కనుక గవర్నర్ 4 రోజులు ఆలస్యం చేయగలిగాడు. తర్వాత అనివార్యంగా ఆయన్ని పిలవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు అడుగడుక్కి మనం చూసాం, తమిళనాడు పక్కనే ఉన్నటువంటి కేరళ ప్రభుత్వానికి అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టారంటే, ఒక విధంగా జాతీయ ఈ పెన్షన్ పథకం ఉంది కదా వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ. ఆ పథకం ఎవరిదంటే కేంద్ర ప్రభుత్వం అంది, రాష్ట్ర ప్రభుత్వాలది కాదు. అది కేంద్ర ప్రభుత్వ పథకం. అది కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? రాష్ట్రాలు, గుర్తించడం. అయితే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకంలో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి 200 రూపాయలు, 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి 300 రూపాయలు, అది వితంతువులైనా వృద్ధులైనా పెట్టారు. మీరు చూడండి, అత్యంత మానవత్వంతో కూడినటువంటి ప్రభుత్వం మాది బీజేపీ అని చెప్పుకుంటారు కదా. నరేంద్ర మోడీ రాకముందు నిర్ణయించినటువంటి రేట్లు ఇవి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 1 పైసా పెంచలేదు. మరి 200 రూపాయలు 300 రూపాయలు ముష్టిలాగా ఉంటాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ సొంత నిధుల నుంచి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 2000 ఇస్తూ నేను కూడా 4000 చేస్తానని చెప్పాడు. ఇక్కడ డబ్బులు లేక ఆయన చేయలేదు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారు?
మధ్యప్రదేశ్ లో ఆ 200, 300. ఉమ్, మరి అక్కడ వృద్ధులు సమస్యలు లేవా, లేకపోతే ఇంకోటి లేవా? మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నేను చెప్పినటువంటి మహారాష్ట్రలో కూడా మేము 2,100 అందిస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేశారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఇచ్చే మాదిరి వృద్ధాప్య పెన్షన్స్ లేవు. మరి అటువంటి స్కీమ్స్ ఉన్నప్పుడు అవి మంచివని చెప్పేసి మనం అందరం చెప్తున్నప్పుడు మరి దానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాగా పెంచాలా లేదా? అవును. ఈ లోపల ఈ 12 సంవత్సరాల లోపల ఉద్యోగులకు కావచ్చు, పెరిగినటువంటి ధరలు లేదా అవసరాలు, వృద్ధుల అవసరాలు, వీటన్నిటిని గమనంలో మనం సాగర్ రెడ్డి గారిని అడుగుదాం. కోటేశ్వరరావు గారు, సాగర్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్లో మనకి అవైలబుల్ ఉన్నారు. సాగర్ రెడ్డి గారు ఉన్నారండి, ఉన్నారు. మరి మీరు మాట్లాడట్లేదు. కోటేశ్వరరావు గారు మీకు కొన్ని ప్రశ్నలు వేశారు మీ ముందు, ఎన్నో ప్రశ్నలు. చూశాను. ఇప్పుడు వృద్ధులకు సంబంధించి ఎందుకని అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు మీరు వృద్ధులకి పింఛన్ ఎందుకు తక్కువ ఇస్తున్నారు, ఎందుకు మీరు వాళ్ళని గుర్తించట్లేదు? ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి ఎన్నో రాష్ట్రాలు గుర్తించి రాష్ట్రం ఆ భారాన్ని మోస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కొంత దానికి ఫండ్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడ కూడా నిధులు వస్తలేవు, ఇబ్బందులు జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు కానీ అవరోధాలు కానీ ఎక్కడ జరగట్లేదు. ఒకటి. రెండోది, మాకు ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక ప్రభుత్వాలుగా రాష్ట్రాలలో ఉన్నప్పుడు మేము ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నట్టయితే ఇక్కడికి నిధులు ఇచ్చినటువంటి ప్రతి నిధిని కూడా దారి మళ్లించి వేరే పథకాలలో పెట్టుకొని ఇన్క్యాష్ చేసుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క మంత్రుల యొక్క పనితీరు ఉన్నది. కాబట్టి వీళ్ళ యొక్క పనితీరును వీళ్ళ యొక్క ప్రజలకు వీళ్ళు పథకాలు ఇచ్చినటువంటి పథకాలను ప్రజలకు అందించేటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. కాబట్టి మేము కొన్ని కంట్రోల్ చేసింది మాత్రం అక్షర సత్యం. కోటేశ్వరరావు గారు అన్నదానికి నేను కొన్ని ఏకీభవిస్తున్నాను. నేను సాగర్ రెడ్డి గారు, కానీ అది పరిష్కారం కాదు కదా. మీరు ఎవరి మీద వేస్తున్నారు? అనుష గారు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నియామకాలు వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్పి ఊదర కొడితే జనం అంతా కూడా రెచ్చిపోయి గ్రామాల రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఇవాళ 9 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ రాష్ట్రం దివాలు తీసింది. అంటే ఎందుకు తీసింది అని అంటే, ఆ యొక్క ప్రజల యొక్క డబ్బులని, ప్రజల యొక్క నిధిని సక్రమ రూపకంగా ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాల రూపకల్పనలో ఈ మిగతా పార్టీల యొక్క ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి మేము కాస్త దాన్ని డైరెక్ట్ గా నిధులు ఇచ్చాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పంచవర్ష ప్రణాళిక ప్రకారంగా వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ గా ఇచ్చినటువంటి వైనం ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసి నిధులు అంతా నాశనం చేసింది. కాబట్టి డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలనేటువంటి యోజన చేయడం జరిగింది. అంటే కొన్నిట్లో ఇప్పుడు కోటేశ్వరరావు గారు అంటున్నారు, కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, నేను వింటున్నాను. ఇప్పుడు ఆరోపణలు అన్నింటికి కూడా సమాధానం చెప్పవచ్చు. కానీ అక్కడక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ పరిస్థితుల వల్ల, అక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితుల వల్ల, అక్కడ ఉన్నటువంటి నాయకులు వ్యతిరేకాలు చేసేటువంటి రాజకీయాల చిత్రకథలు చేసేదాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, బీజేపీ వాళ్ళు కూడా తైలాలు ఇస్తున్నారు, ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి హామీలు ఇస్తున్నాం అని చెప్పి. అసలు ప్రజలే మంచి వాళ్ళను గౌరవిస్తలేరు. జయప్రకాష్ నారాయణ గారు డబ్బులు లేవని చెప్పి, ఆయన డబ్బులు మోస్తలేరని చెప్పి అంత మేధావిని కూడా తీసి చెత్తబుట్ల వారేసారు ప్రజలు. సో అంటే ప్రజల్లో కూడా చైతన్యం లేకపోతే, ప్రజల్లో కూడా చైతన్యం రాకపోతే, ప్రజలకు కూడా ఇది మా కుటుంబం, ఇది మా జిల్లా, ఇది మా ఊరు, ఇది మా రాష్ట్రం, ఇది మా దేశం అనేటువంటి భావనే రాకపోతే రాబో కాలంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ఒక నాయకుడి కింద లోబడి పనిచేసేటువంటి పరిస్థితి దిగజారి ఉంటాము. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రమాదంలో పడబోయేటువంటి రాజకీయ వ్యవస్థ జరుగుతుంది. దేశ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, రాష్ట్ర వ్యవస్థ. కారణం ఏంటంటే ప్రజలందరినీ కూడా మతి తప్పించి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా కూడా రేపు సర్పంచ్ వాళ్ళ గెలిచి పోటీ చేసేదానికి అత్తుండు అని అంటే
ఎవరైనా తెస్తాడు కావచ్చు ఇక అత్తాండిగా అని రాత్రి 12 గంటలకు కూడా తలుపులు ఓపెన్ చేసుకొని ఆ నాయకులు తెచ్చేటువంటి పైసల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితికి నాయకుల జనాన్ని తీసుకుపోయినటువంటి వైనం ఈ రాజకీయ పార్టీల యొక్క విజయాలు ఇవి. అందుకే సాగర్ రెడ్డి అందుకు బీజేపీ మినహాయింపని మీరు అనుకుంటున్నారా? ఆ పార్టీలో బీజేపీ కూడా ఉందిగా. మేము చాలా దిక్కులో కూడా ఓడిపోవడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఇంకా మేము ఎంట్రీ కాలేదు. ఇంకా మేము ఎందుకు కాలేదు దక్షిణ భారతదేశంలో అంటే తాయిలాల సంస్కృతికి కొంత దూరంగా ఉంటాం. కొన్ని దిక్కుల ఇప్పుడు వారు అన్నట్టుగా మేము ఇయ్యలేదని కాదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తేనే మేము అక్కడ రావడం జరిగింది. అది కూడా ఒక దేశ నిర్మాణం కోసం, వ్యవస్థ కోసం మేము కూడా రావాల్సిందే అనేటువంటి భావనతో మేము ఆడ చేయడం జరిగింది. అదే పద్ధతిలో అన్ని దిక్కులు చేస్తామనేటువంటిది ఉద్దేశం కాదు అది. కానీ మార్పు రావాల్సిందే, మార్పు రావాలి అనేటువంటి భావనతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం లోపల నిధుల విషయంలో కానీ, దేశ సంరక్షణ విషయంలో కానీ, రేపటి కాలంలో జనానికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలో సక్సెస్ఫుల్ గా ఉంది. కాబట్టి రేపు రాబో కాలం లోపల ఇవాళ ఒక 3 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలలో ఉంది అంతే. ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వశం అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? పరిపాలన బాగుంది, సంరక్షణ బాగుంది, సెక్యూరిటీ ఉంది. కాబట్టి మాట మీద నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారిని చూసి, నరేంద్ర మోడీ గారి లాంటి సంరక్షణ నాయకులు ఉన్నారు కాబట్టి, సెక్యూరిటీ లైన్ లో ఉన్నారు కాబట్టి ఈ దేశం వాళ్ళ చేతులు ఉంటేనే బాగుంటుంది అనేటువంటి భావనతోటే ఇవాళ మనకు సహకారం అందించడం జరుగుతుంది. దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ లైన్ లోకి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోటేశ్వరరావు గారు విన్నారు కదా, సాగర్ రెడ్డి గారు చెప్తున్నారు బీజేపీ మాట మీద నిలబడుతుంది, హామీలు ఇచ్చినవన్నీ అమలు చేస్తోందని అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా కోటేశ్వరరావు గారు? ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ చేసేద్దాం. ఇంకా ఫైనల్ గా ఆ విధంగా చెప్పాల్సి వస్తే చాలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రాలకి కేంద్రం నిధులు ఇస్తే దారి మళ్లిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు. గతంలో జరిగి ఉండొచ్చు, జరగలేదని నేనైతే చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధుల్ని దారి మళ్లించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. మరి ఆ కేంద్ర ప్రభుత్వం ఆ సర్కార్ మీద ఏం చర్య తీసుకుంది? ఎందుకని అలా గుడ్లప్పగించి చూస్తూ ఆ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉంటే ఎందుకు కనీసం విచారణ సంజాయిషి అడిగిన పాపాన్ని కూడా వాళ్ళు పోలేదు. ఎందుకు పోలేదు అంటే బీజేపీ వైసీపీ మధ్య ఉన్నటువంటి తెర వెనకాల సంబంధాల కారణంగా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, కాంగ్రెస్ లేదా ఇతర మరి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి పెన్షన్ నిధులు లేకపోతే వీటన్నిటిని ఇస్తే వాళ్ళు కూడా దుర్వినియోగం చేస్తారా, దారి మళ్ళిస్తారా? అందుకని చేసేటువంటి వాదన తర్కబద్ధంగా ఉండాలి, తర్కానికి నిలవాలి అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అత్యంత దరిద్రం టాప్లో ఎవరుంటారు? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, రాజస్థాను ఇట్లాంటివన్నీ టాప్ లో ఉంటాయి. మరి అటువంటి చోట్ల 300, 500, 600 వృద్ధులకి ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలి అనేటువంటిది మరి ఆలోచించాలా పెద్దలు? ఉదారంగా ఇవ్వాలి కదా, ఎందుకు ఏమి ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు. అందుకని వాళ్ళ పెన్షన్ పథకానికి వాళ్ళు ఒక్క పైసా పెంచకుండా రాష్ట్రాల మీద భారాన్ని నెట్టి, ఒకవేళ పెంచినటువంటి రాష్ట్రాలు చేస్తే ఇదిగో అప్పుల పాలైపోతున్నారు మీరు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళ మీదనే వీళ్ళే దాడి చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 4,000 ఇస్తున్నారంటే వృద్ధులకి, వాళ్ళు ఎంత సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు? బీజేపీ నాయకులకి తెలుసా అసలు దాని గురించి? జనం దగ్గరికి వెళ్తే వాళ్ళ సంతృప్తి 4,000 అయినా 2,000 అయినా ఎంత సంతృప్తిగా ఉన్నారు వాళ్ళు. పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళ చీత్కారాలని మాకు 4,000 వస్తున్నాయి నా మందులకి, లేకపోతే నా పనికి సరిపోతాయి అనేటువంటి ఒక ఆత్మస్థైర్యం ఇచ్చిందిగా పథకం. అటువంటిది దేశవ్యాప్తంగా ఎందుకు అమలు జరపరు అనేటువంటిది ప్రశ్న. అందుకని వాళ్ళు బీజేపీ చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటే చెప్తాను నేను చివరిగా. 2020 సంవత్సరంలో రైతులు ఢిల్లీలో ఏడాదికి పైగా ఉద్యమం చేసిన తర్వాత 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. తీసుకొని ఏడాది తర్వాత ఏం చెప్పారంటే
కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించగలమా లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలించడానికి 2022 జూలైలో ఒక కమిటీని వేశారు. 2022 జూలైలో. ఉమ్, మనం ఇప్పుడు మేలో ఉన్నాం, 2026 మే. అవును. రేపు జూలై నాటికి 4 సంవత్సరాలు నిండుతాయి. ఈ 4 సంవత్సరాల్లో ఆ కమిటీ ఒక్క నివేదిక ఇవ్వలేదు, ఒక్క సిఫార్సు చేయలేదు. వీలవుతుందనో వీలు కాదనో లేకపోతే ఈ సమస్యలు ఉన్నాయనో ఈ సమస్యలు లేవను. మరి ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు? అడగాలా లేదా ఆ కమిటీని, ఏమయ్యా మీరు నివేదిక ఇవ్వగలరా లేదా, లేకపోతే మీ బదులు వేరే వాళ్ళని వేయమంటారా సమర్థుల్ని అని చెప్పేసి అడగాలా లేదా? ఆచరణ ఇదిగో ఇట్లా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ఆ చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి అంగీకారం కాదు. ఆ అంగీకారం కాదు కనుక ఈ విధమైనటువంటి నాటకాలు జాప్యం ఆడుతా ఉంది. చేస్తున్నారు. అవును. అనేకమైనటువంటి విషయాల్లో ఇదే ధోరణి అనేది నేను చివరిగా చెప్పగలను. ఓకే, కోటేశ్వరరావు గారు అలాగే సాగర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. రేపు మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.